హలో అండి. మన తెలుగు బిజినెస్ స్కూల్లోని ఒక స్టూడెంట్కి సంబంధించిన ఒక బిజినెస్ అనాలిసిస్ అండి. తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఇంజనీరింగ్ మెకానికల్ కంప్లీట్ చేసిన వెంటనే తన బిజినెస్ చేద్దామని చెప్పేసి రంగంలో దిగిపోయాడు అనమాట. అయితే బిజినెస్ మీద ప్యాషన్ ఫస్ట్ నుండి ఉంది. అంటే అతనికే కాదు, చాలా మందికి బిజినెస్ మీద ప్యాషన్ విపరీతంగా ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్స్ప్లోర్ అవ్వలేరు అనమాట, డిఫరెంట్ రీజన్స్ వల్ల. అయితే ఈయన ఎక్స్ప్లోర్ అయిపోయాడు, అంటే స్టార్ట్ చేశాడనమాట. అది కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో ఎందుకు నేను స్పెసిఫిక్గా నేను చాలా ఇంట్రెస్ట్గా చెప్పగలుగుతున్నానంటే, అతని ప్యాషన్ ఎలాంటిది అంటే డిఫరెంట్గా చేద్దాము, యూనిక్గా చేద్దామనేసి. అందులో భాగంగా అతనిది కర్నూలు అనమాట. అందులో భాగంగా ఏం చేశాడంటే ఆయన ఫ్యాషన్ డిజైనర్స్ కాదు, ఫ్యాషన్ డిజైనర్స్ అంటే టెక్నికల్గా వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ఐఎఫ్టీలో కానీ తర్వాత హ్యామ్స్టెక్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లోనే లక్షలు కట్టి నేర్చుకొని ఆ తర్వాత డిజైనర్ కింద వాళ్ళు రెడీ అవుతారు. బట్ అలా కాకుండా కొంతమంది టైలర్స్ ఉంటారు. అంటే వాళ్ళని ఏంటంటే హై అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ అనొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి కమర్షియల్గా తక్కువ వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ మంచి మంచి మోడల్స్లో చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో అలాంటి వాళ్ళని ఒక ముగ్గురిని పట్టాడు ఈ క్యాండిడేట్. సో అది కలకత్తా నుండి ఎక్కడి నుండో మొత్తానికి ఎంక్వైరీ చేసి చాలా రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాడనమాట. అంటే బిజినెస్ ఏంటంటే ఇతను ఫ్యాషన్ డిజైనర్ కాదు, బట్ ఏంటంటే మొత్తం ఓవరాల్గా లోకల్గా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన డిజైన్తో వాళ్ళ కాస్ట్యూమ్స్ రెడీ చేసి ఇవ్వడం అనమాట. దీన్నే మనం ఫ్యాషన్ డిజైనర్ అంటే ఇది ఒక పెద్ద బిజినెస్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లోని అంటే నాకు గుర్తు, నేను ఫ్యాషన్ కంపెనీ ఒకటి ఉంది కదా నాది. సో అందులో ఏంటంటే మేము స్టార్టింగ్ ఈవెంట్ పెట్టినప్పుడు అప్పుడప్పుడే జస్ట్ ఫ్రెష్గా ఎంటర్ అవుతున్న ఒక ఫ్యాషన్ డిజైనర్ మా దగ్గర ఒక జ్యూరీ మెంబర్ కింద వచ్చారు. ఇప్పుడు ఆమె షీఈ్ వన్ ఆఫ్ ద లీడింగ్ అనమాట. అంటే ల్యాక్స్లో ఇన్కమ్ ఉంటుంది చాలా విపరీతంగా. హైదరాబాద్లో మీరు కొన్ని జూబ్లీ హిల్స్ అలాంటి ఏరియాస్ చూసారంటే పెద్ద పెద్ద ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. అసలు ఆ రెంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, లక్షల్లో ఉంటుంది. చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటికీ కూడా దాని తగ్గట్టుగా రిటర్న్స్ వస్తుంటాయి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు మన వాటి సంగతి వచ్చేసరికి అలాగే స్టార్ట్ చేశాడు. అంటే యూనిక్ అనమాట. అంటే అతను ఫ్యాషన్ డిజైనింగ్ చదవకపోయినా సరే, అతను టైలర్ కాకపోయినా సరే, అంటే బిజినెస్ చేసే ఆలోచన ఉంటే మనకి ఆ స్కిల్ లేకపోయినా మనం చేయగలుగుతాం. బట్ ఆ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలన్నమాట. సో మేబీ తర్వాత లేటర్ ఆన్ అతను స్కిల్ కూడా నేర్చుకోవచ్చు. బట్ ఇతను వాళ్ళని తీసుకొని వచ్చి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే అయితే డిఫరెంట్ రీజన్స్ వల్ల అతను ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయాడు. అంటే జనరల్గా కోవిడ్ అనేది ఒక రీజన్. ఎందుకంటే 3 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ కూడా అప్పుడే కదా వచ్చింది. దానివల్ల అతను అనుకున్నట్టుగా చేయలేకపోయాడు. వాట్ ఎవర్ ఇట్ మేబీ కొంత లాస్ వచ్చేసింది అనమాట. గట్టిగా లాస్ వచ్చేస్తే ఇప్పుడు ఆఖరికి ఏంటంటే చాలా మందిలాగే బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు మనకి వేరే ఆల్టర్నేట్ ఉండదు కాబట్టి సో అది క్లోజ్ చేసేసి ఇప్పుడు తను మళ్ళీ వేరే ఒక ఆటోమొబైల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనమాట. సో ఆయనతో మాట్లాడాను నేను. ఆయనతో మాట్లాడితే నాకు అనిపించింది, సో అంటే అప్పుడు ఒక 6-7 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేశాడు కదా. సో దాన్నే మనం ఇంకోలాగా ఆలోచిస్తే, అంటే మేబీ ఏంటంటే తను ఇప్పుడు మన స్టూడెంట్ కాబట్టి మేము రెగ్యులర్గా క్లాసెస్లో మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు డిస్కస్ అనమాట. అంటే నేను చెప్పిందే సూపర్ అని నేను అనకూడదు కదా. అంటే అతని ఐడియాస్ కూడా తీసుకొని నాకున్న ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి ద బెస్ట్ అవుట్పుట్ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తాము. అయితే అప్పుడు అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్లోని ఒక 6 లక్షలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇప్పుడు అందులోని ఒక సగం ఇన్వెస్ట్మెంట్తోనే మనం పెద్ద ఫ్యాషన్ డిజైనర్గా ఎక్స్ప్లోర్ అవ్వడానికి కూడా మనం స్ట్రాటజీ డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, రైట్, హైదరాబాద్లో ఫ్యాషన్ ఈవెంట్స్ జరుగుతుంటాయి, చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి. తర్వాత వైజాగ్లోని కూడా జరుగుతున్నాయి, బట్ హైదరాబాద్లో ఎక్కువ అనమాట. సో అలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ మోడల్స్కి కాస్ట్యూమ్స్ ఇవ్వడానికి జస్ట్ ఏంటంటే మనంతట మనమే అంటే ఇలాగే ఇటువంటి ఎంటర్ప్రెన్యూర్ ఎంటర్ అయ్యి సో నేను ఒక 5 మోడల్స్కి కాస్ట్యూమ్స్ ఇస్తానని చెప్పొచ్చు అనమాట. చెప్పినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎలా చేస్తారు, ఎందుకంటే అది ఒక బిజినెస్ మోడల్ కాబట్టి మేబీ ఒక 5,000 10,000 ఎంత వీళ్ళ దగ్గర చార్జ్ కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ సో ఆ కాస్ట్యూమ్స్ 5 కాస్ట్యూమ్స్ తయారు చేయాలి. అలాగా కంటిన్యూస్గా ఒక 3-4 ఈవెంట్స్కి నెలకు ఒక ఈవెంట్ చెప్పిన ఒక 4 ఈవెంట్స్కి కాస్ట్యూమ్ తయారు చేసామనుకోండి. అంటే 5-4 20, అంటే 20 కాస్ట్యూమ్స్ రెడీ అవ్వాలి. ఆ 20 కాస్ట్యూమ్స్ కూడా ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం బిజినెస్లో సక్సెస్కి ఒక ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే యూనిక్నెస్ అండి. ఇప్పుడు అతను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ అంటే అతను సోకాల్డ్ ఫ్యాషన్ డిజైనర్స్ కన్నా బెస్ట్గా డిజైన్ చేసే టైలర్స్ అతను పట్టుకున్నాడు కాబట్టి సో అలాంటి వాళ్ళ చేత సో ఇంకా ఫ్రెష్ అండ్ యూనిక్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ మనం రెడీ చేసుకోగలిగితే సో ఆ 5 ఈవెంట్ల నుంచి ఒక 20 మంది మోడల్స్ చేత ఆ కాస్ట్యూమ్స్
మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, వాళ్ళని ఆ ఈవెంట్లో ఎగ్జిబిట్ చేసినప్పుడు ఆ వీడియో కవరేజ్ ఉంటుంది నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 ఏంటంటే ఫొటోస్ ఉంటాయి. నెంబర్ 3 ఏంటంటే మీడియా ఉంటుంది. నెంబర్ 4 ఏంటంటే ఆ యాంకరు ఈ పర్టికులర్ డిజైనర్ని అనౌన్స్ చేస్తుంది వీళ్ళ బ్రాండ్ని. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. అవి చిన్న చిన్న పాయింట్స్ అనుకుంటాం, కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం క్యాప్చర్ చేసుకొని ఆ ఈవెంట్స్లో అయినా అన్ని పాయింట్స్ను క్యాప్చర్ చేసుకొని ఆ గెస్ట్ ఆఫ్ ఆనర్ పిలిచినప్పుడు ఒక మెమోంటో ఇచ్చినప్పుడు అదొకటి, తర్వాత ఏంటంటే మన మోడల్స్ వాక్ చేస్తున్నప్పుడు ఒకటి, మన మోడల్స్ మళ్ళీ చెప్తూ ఉంటారనమాట. సో నాకు ఈ కాస్ట్యూమ్ ఇచ్చారు, ఇతను చాలా బాగుంది, అది ఇది, అవి ఒకటి, ఆ మీడియాకి సంబంధించిన ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని కంటెంట్ కొద్దిగా ఇంపార్టెంట్ కంటెంట్ అంతా రెడీ చేసుకొని ఆ కంటెంట్తోని మనం మన మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, ఒక వెబ్సైటు, సోషల్ మీడియా అది కామన్. ఒక బిజినెస్ ఉందంటే దానికి వెబ్సైట్ కంపల్సరీగా ఉండాలి. వితౌట్ వెబ్సైట్ మనం ఈ రోజుల్లో బిజినెస్ గురించి మాట్లాడలేము. సో ఆ కంటెంట్ అంతా కూడా చిన్న చిన్న పీస్ ఆఫ్ కంటెంట్స్ అన్ని కూడా పెట్టి డిఫరెంట్ వేస్లోని ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. అది ఎలాగంటే, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసుల్లోనైతేనే బాగా వర్కౌట్ అవుతుంది. అంటే కర్నూలు తక్కువేం కాదు, విశాఖపట్నం తక్కువేం కాదు, బట్ ఏంటంటే హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో ఏంటంటే ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి సినిమా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు తెలుసండి, ఆ 20 కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, ఆ 20 మంది మోడల్స్ని, ఆ 20 కాస్ట్యూమ్స్ని వాళ్ళు డ్రెస్ చేసిన తర్వాత, అంటే ఇదంతా ఒక ఘట్టం, అంటే 5 ఈవెంట్స్ అయిపోయినాయి. ఆ రోజు ఏంటంటే జస్ట్ ఆ 20 మందిని పిలిచి వాళ్ళకి అదే కాస్ట్యూమ్స్ ఇచ్చి తర్వాత మళ్ళా ఒక చిన్న సెలబ్రిటీని, ఆ సెలబ్రిటీస్ కూడా ఈరోజు రేపు చాలా అవైలబిలిటీగా ఉంటారనమాట అండి. సో మనకి డిఫరెంట్ వేస్లో మనం అప్రోచ్ అవ్వచ్చు. అంటే కొలాబరేషన్ మోడల్లో కానీ, లేదంటే మన పేమెంట్ ఇచ్చి కానీ, లేదంటే ఇంకొక బెనిఫిట్ వాళ్ళకి మన కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేస్తామని బెనిఫిట్ ఇచ్చి కానీ, సో మనం చేస్తే అంటే ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఫినిషింగ్ టచ్ ఎలా ఇవ్వాలంటే 20 మందిని పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టి, సో మా బ్రాండ్ ఇది అని చెప్పేసి ఒక సెలబ్రిటీ చేత చెప్పించగలిగితే దట్స్ ఇట్ అండి, ఏదో మ్యాటర్ యాండ్స్. ఎందుకంటే అక్కడ రిఫరెన్సెస్ వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ క్యాప్చర్ చేసిందంతా కూడా వెబ్సైట్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టడం వల్లే కాకుండా, సో ఆ రోజు ఫైనల్గా మీరు చేసిన ఆ 20 మెంబర్స్తోని మీ ఓన్, అంటే ఇంతకుముందు ఫ్యాషన్ ఈవెంట్లు చేసిన వాళ్ళు వేరే ఆర్గనైజర్స్. ఇప్పుడు ఏంటంటే ఆ పీపుల్ ఎవరికైతే మీరు కాస్ట్యూమ్స్ ఇచ్చారో వాళ్ళు మీతో టచ్లోనే ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి వేరేగా ప్రెస్ మీట్ పెట్టి చిన్న వీడియో కవరేజ్ ఒక టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తారనమాట. అంతే పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. అంటే ఇందాక నేను చెప్పిన సోకాల్డ్ ఎక్స్పెన్స్ బడ్జెట్లోని మనకి ఒక 50% బడ్జెట్లోనే మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా సో రెఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఒకళ్ళు చూసి రెఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఒక సినిమా కమ్యూనిటీలోని ఎప్పుడైతే ఎంటర్ అయిందో, ఫ్యాషన్ కమ్యూనిటీలోకి అంటే కొద్దిగా లగ్జరీ పీపుల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ అట్మాస్ఫియర్ ఇన్ ద సెన్స్ మన కంటెంట్ ఆటోమేటిక్గా నల్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో అదే అంటే సో దట్స్ ఇట్ అండి. అంటే కాబట్టి ఈ రకంగా చేస్తుంటే అంటే ఒకటి ఇలా చేసినా సరే ఫెయిల్ అవ్వచ్చు. మనకేంటంటే ఎక్కడో మనకు తెలియకుండా పొరపాట్లు మనకి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్పినంత మాత్రాన అది సూపరో డోపర్ అని కాదు, బట్ ఇది ఒక అనాలిసిస్ అనమాట. బట్ సక్సెస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా చేసి ఉంటే బాగుండేదేమో నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నో వరీస్. ఇప్పుడు అతను మనతో పాటు ఉన్నాడు కాబట్టి మేము మంచిగా డిజైన్ చేసి అతను ఒక బెస్ట్ CEO కింద మనం తీసుకొని వస్తాం తెలుగు బిజినెస్ స్కూల్ ద్వారా. సో దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. థ్యాంక్ యూ.